హలో ఆల్. ఇప్పుడు మన ఇళ్ళల్లో ఇప్పుడున్న జనరేషన్‌కి మోస్ట్‌లీ అందరి ఇళ్ళలో వాషింగ్ మిషన్ ఉంటదండి ఖచ్చితంగా. అప్పుడప్పుడు దాన్ని కూడా పట్టించుకోవాలండి. ఎందుకంటే అది క్లీన్‌గా లేకపోతే మన బట్టలు ఖరాబ్‌గా ఉంటాయి. బ్యాడ్ స్మెల్, ఆ స్మెల్ ఉన్నవే మనం ధరించుకోవడం అబ్బబ్బబ్బా! ఎన్నిటికంటే ఒక్కరోజు దాన్ని పట్టించుకుంటే అది మంచి మంచి స్మెల్ ఇచ్చే బట్టలు నీట్‌గా క్లీన్ చేసి ఇస్తదండి. ఫస్ట్ నేను బ్రష్ తీసుకొని మొత్తం నీట్‌గా క్లీన్ చేశాను. తర్వాత సెకండ్ పార్ట్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మాత్రం క్లీన్ చేసుకోవాలి. అక్కడ ప్రెస్ చేస్తే మనకు వస్తుంది కదా, ఇట్స్ అండ్ ఎవ్రీ పార్ట్ వస్తుంది. అది క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టి అండ్ థర్డ్ స్టెప్ ఇక్కడ ఏంటంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం అనుకుంటాము ఇక్కడ ఏంటంటే అక్కడ అది తీసేసి అక్కడ ఒక బ్యాడ్ వాటర్ వస్తాయి. ఆ వాటరు దీంట్లో అది ఓపెన్ చేస్తే అక్కడి నుంచి కూడా మన ఇక్కడ డ్రమ్లో ఉన్న వాటర్ అన్నీ ఇక్కడ వస్తాయి. సో మనం ఆల్రెడీ క్లీన్ చేసి ఉన్నాం కాబట్టి ఇదంతా అక్కడ ఒకసారి కొన్ని నీళ్ళు పోసుకుంటే మొత్తం బయటకు వస్తాయి. చేత్తో మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని స్క్రబ్తో అయినా నీట్గా అక్కడ లోపలంతా చాలా అంటారు కదా, చాలా మడ్డు ఉంటుందండి. క్లీన్ చేసుకోవాలి. అది క్లోజ్ అయిపోయిన తర్వాత ఇది క్లోజ్ అయిపోయింది నీట్గా. ఈ టూ పార్ట్లు చాలా మేజర్ ఇంపార్టెంట్ ఉన్నాయి. అండ్ థర్డ్ ఏంటంటే మనం టబ్ క్లీన్ చేసుకోవాలి. అంతా క్లీన్ అయిపోతుంది కదా, నీట్గా తుడిచేస్తారు కదా క్లాత్ పెట్టి. నెక్స్ట్ ఏంటంటే టబ్ క్లీన్ అనే ఆప్షన్ అనే ఉంటుంది. నీట్గా టబ్ క్లీన్ చేసుకోవడమే అంతే. లిక్విడ్ పోసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్.